నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? ముక్కోటి ఏకాదశి ఎలా జరుపుకోవాలి? ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. అందరికి కూడా శుభాశీస్సులండి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి, అలాగే మీకు కూడాను. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటో ఒకసారి ప్రేక్షకులకి చెప్తాం. మంచి విషయం. ముందుగా మన యొక్క ప్రజలకందరికీ ఈ యొక్క 10 టీవీ ద్వారా మన 10 టీవీ ద్వారా అదృష్టం ప్రోగ్రాం నుంచి అదృష్టం ప్రోగ్రాం ద్వారా ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి యొక్క దేవతల అనుగ్రహం అందరికీ కూడా సంపూర్ణంగా కలగాలని చెప్పేసి అందరూ కూడా చక్కగా ఆయురారోగ్యవంతులై ఆయుష్వంతులై మన 10 టీవీ ద్వారా ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అదృష్టం కలగాలని చెప్పేసి అందరికీ అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలగాలని చెప్పేసి నేను ఆశీర్వదిస్తున్నాను. అలాగే మనకు ముక్కోటి ఏకాదశి అనే యొక్క మహా పెద్ద పండగ. మహా అంటే మనకు ఒక విశిష్టమైనటువంటిది. ఒక భారతదేశంలో హిందూ సంప్రదాయ ప్రకారంగా ఈరోజు అనగా ఏకాదశి అనేటప్పటికీ మనకు చాలామందికి ప్రతి మాసం ఏకాదశి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఏకాదశి. ఎందుకు ప్రత్యేకమైన ఏకాదశి అంటే ఈరోజు వైకుంఠంలో అనగా రాత్రి కూడా అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే ఏకాదశి నిన్న గురువారం ఉదయము 12 గంటలకు ప్రారంభమైంది. అంటే 12కు ఒక 2 నిమిషాల ముందు ప్రారంభమైంది. గురువారం ఉదయం ప్రారంభమై అలాగే ఈరోజు శుక్రవారం 10 గంటల వరకు కూడా ఏకాదశి ఉండింది. 10 గంటలకి ఏకాదశి అయిపోయింది. 10 గంటలకి ఏకాదశి అయిపోయింది. అయితే ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈరోజా రేపా అనే విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే సూర్యుడు గతులు తప్పడం గతులు తప్పడం అనేది ఏంటంటే ఈ సంవత్సరంలో సూర్యుడు ఎక్కువ టైం అనేది మనకు సాయంత్ర సమయంలో 7:45 7:50 వరకు కూడా సూర్యుడు మనకు కనిపిస్తూ ఉండడం అనగా ఆలస్యం అనేది గతి తప్పడం. తద్వారా ఏమైందంటే తిథులు కూడా మారిపోతూ ఉంటాయి. ఆ తిథులు అనేది ప్రతి తిథి కూడాను హాఫ్ డే రావడం. హాఫ్ డే అంటే పగలు ఈరోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రావడం, రేపు మళ్ళీ ఉదయం కానీ మధ్యాహ్నానికి సాయంత్రం కల్లా అయిపోవడం. ఇక్కడ చాలామంది ఏంటంటే తిథి ఈరోజా రేపా అన్న ఒక అందరికీ సందేహం. అయితే తిథి ప్రకారంగా చూసుకుంటే నిన్న మధ్యాహ్నం ప్రారంభమైంది కాబట్టి రాత్రి మాత్రమే ఉపవాసం ఉండాలి. గురువారం రాత్రి సూర్యోదయం అనగా తెల్లవారి సూర్యోదయం శుక్రవారం రోజున మనం ఉపవాసాన్ని చెల్లించాలి. ఎందుకు మనము ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అంటే ఈరోజు వైకుంఠము అనగా శ్రీ లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి యొక్క పానుపు పైన ఆసీనులైనటువంటి ఈ యొక్క దంపతులు ఈ రోజున ప్రత్యేకంగా వాళ్ళ ఇల్లు అనుకుందాం, లేదంటే గృహం అనుకుందాం. ఏంటి వైకుంఠం అనేది వాళ్ళ నివాస స్థానం కాబట్టి అయితే ఆ యొక్క వైకుంఠంలో ఉత్తర ద్వారాలని ఈరోజు రాత్రి తెరవబడతాయి. మనకు తూర్పు, అలాగే దక్షిణము, పడమర, అలాగే ఉత్తరం అనేది మనకు వాస్తు ప్రకారంగా చాలా ప్రధానమైనటువంటి విశేషమైనటువంటి దిక్చూచి. ఉత్తరం అనేది లక్ష్మీనారాయణుల యొక్క కొలువై ఉన్నటువంటి స్థానం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అది వాస్తవమే. ఆ ఉత్తర ద్వారాలు మనము తెరవడం కాబట్టి ఆ ఉత్తర ద్వారాలు తెరవడం వల్ల అలాగే ముక్కోటి దేవతలు అంటే బ్రహ్మ,
పరమేశ్వరుడు, ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు కానీ, యక్షులు, గంధర్వులు, కింపురుషాది సర్వ సకల దేవతలందరూ కూడా ఆ ఉత్తర ద్వారం నుంచి వైకుంఠం లోపలికి ప్రవేశిస్తారు అందరూ కూడాను. అంటే అందరూ కలిసి లక్ష్మీనారాయణ దగ్గరికి ఆ ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తారు. అందుకు మనకు ఉత్తర ద్వారం అనేది మన దేవాలయాల్లో కూడా తెరవబడుతుంది. అంటే ప్రత్యేకంగా కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, ఇంకా కూడాను అనేక దేవాలయాల్లో కూడా, అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా ఉత్తర ద్వారం తెరవబడుతుంది. ఈ రోజున ఈ ఉత్తర ద్వారం, ఈ రోజుననే కాదు ప్రకృతి పరంగా కూడా మనకు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించబోతున్నాడు కాబట్టి, అటు సూర్యుడు మహావిష్ణు స్వరూపమే కాబట్టి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే వైకుంఠంలో కూడా ఉత్తర ద్వారాల్ని తెరవబడతాయి. మిగతా దేవతలందరూ కూడా వైకుంఠం యొక్క మహావిష్ణు సన్నిధానానికి రావడం జరుగుతుంది. అందరూ కలిసి ఒక్కచోట సమావేశం, అనగా ఆ రాత్రి ఏకాదశి రాత్రి, దాన్ని వైకుంఠ ఏకాదశి రాత్రి అంటారు. అలాగే ఆ రాత్రి దేవతలందరూ కూడాను ఒకచోట, అది వైకుంఠంలో సమావేశం జరుగుతుంది. మనకు చెప్పాలంటే ఇది స్పిరిచువల్గా మనము ఇక్కడ అసెంబ్లీ అని ఎలా అనుకుంటామో, వైకుంఠ ఏకాదశే మనకు మార్గము. ఇది సనాతనమైనటువంటి ఆచారం అన్నమాట. దేవతలందరూ ఒక చోట సమావేశమైన దాన్ని మనం ఇక్కడ అసెంబ్లీగా సమావేశం చేసుకొని, అంటే రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రవర్తన, ప్రజలకి ఏం చేయాలి, మంచి చెడులు, రాష్ట్రంలో మనం ఏం చేయాలి అని చెప్పేసి మంచి చెడులన్నింటినీ కూడా పర్యవేక్షించినట్టుగా, వాటి గురించి లావాదేవీల గురించి చర్చించుకున్నట్టుగానే మనకు ఈరోజు రాత్రి వైకుంఠ ఏకాదశి రాత్రి వైకుంఠంలో ముక్కోటి దేవతలందరూ కూడా ఒక్కటయ్యి అందరూ కూడా సమావేశమై చర్చించుకుంటారు. అనగా ఈ విశ్వం యొక్క రహస్యాలు. విశ్వం యొక్క రహస్యాలు అంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఎటువంటి మంచి జరుగుతుంది, ఎటువంటి చెడు జరుగుతుంది, గతి తప్పి మనుషుల యొక్క ప్రవర్తన వచ్చేసి, మనుషుల యొక్క నడవడిక, ప్రవర్తన, బిహేవియర్ అనేది ఎక్కువగా ప్రకృతికి హాని కలగచేస్తూ ఉంటే, దానికి సంబంధించి వాళ్ళ రావాల్సినటువంటి అవసరమైతే వాళ్ళు ఎవరైనా సరే మహావిష్ణువుని వాళ్ళు ఇవన్నీ కూడా ఆయనకు తెలియచేయడం వల్ల ఆ మహావిష్ణువు అవతార పురుషుడిగా భూమి మీదకి రావడం. అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడైతే పాపం పెరిగిపోతుందో, ఎక్కడైతే చిన్నపిల్లలను, అలాగే స్త్రీలను, అమాయకమైనటువంటి స్త్రీలను, పసిపిల్లలను కొట్టడం, హింసించడం, చంపడము, ఇదే కాకుండా ఇంకా ప్రకృతికి హాని చేస్తూ ఉంటారో, అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన అవతారం అనేది భూమి మీద అవతరిస్తాడు. అవతరించేదాన్నే ఈ రోజున చర్చలు జరుగుతాయన్నమాట. ఆ ధర్మ సంస్థాపనార్థన కోసమై, భూమి మీద ధర్మాన్ని స్థాపించడం కొరకై ఆయన జన్మించి అక్కడ పాప ప్రక్షాళన చేసి వెళ్తాడు. పాప ప్రక్షాళన చేసి వెళ్తాడు. అవతార పురుషుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తూ ఉంటాడు. ఆ రావడానికి ఈ ప్రధానమైనటువంటి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశే ప్రధానమైనటువంటి నిర్ణయం. ముక్కోటి దేవతలందరూ కలిసి ఆయనకు విన్నవించుకోవడం వల్ల ఆయన అవసరమైనప్పుడు ఇంకా ఆయన జన్మ ఇక్కడ జన్మించడం, అక్కడ అవతరించడం, అంటే ఎక్కడైతే జన్మించాలో, ఏ ప్రాంతంలో అయితే జన్మించాలో ఆ ప్రాంతంలో జన్మించి దేశాన్నంతా కూడా, పాపాన్నంతా కూడా ప్రక్షాళన చేసి ఉద్ధరించి ధర్మస్థాపన చేసి వెళ్తాడు. ఇది వైకుంఠ ఏకాదశి యొక్క ప్రత్యేకత. అయితే మనం ఏం చేయాలి అంటే, దేవతలందరూ కూడా ఆ రాత్రి సమావేశమై చర్చించుకుంటున్నారు కాబట్టి మనము వినయ విధేయంగా భక్తి ప్రపత్తులతోటి మనం అందరం కూడాను వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ, భక్తి అనే ఒక రూపంలో ఆ రాత్రి అంతా కూడా మనం జాగారం చేసి ఉపవాసంతో. అంటే దీనికి సంబంధించి కూడా టైమింగ్ ఒకసారి చెప్పండి. అంటే తిథులు మారుతూ ఉంటాయి అని మీరు చెప్పిన నేపథ్యంలో ఎప్పుడు ఉపవాసం చేయాలి, ఎప్పుడు జాగరణ చేయాలి? అవును, ఇది చాలా మంచి విషయం అడిగారు. ఎందుకంటే మనకు నిన్న సూర్యోదయానికి ఏకాదశి లేదు కాబట్టి నిన్న ఏకాదశి కాదు. అంటే సూర్యుడు ఉదయించే సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ఆ రోజు వర్తిస్తుంది.
ఈరోజు సూర్యోదయానికి ఏకాదశి ఉంది కాబట్టి ఈరోజే ఏకాదశి. కాకపోతే మనకు ఉదయం 11 గంటలకల్లా వెళ్ళిపోతుంది కాబట్టి మనం 10కే వెళ్ళిపోతుంది కాబట్టి ఏకాదశి గడియలు అనేదంతా కూడా రాత్రే గడిచిపోయాయి కాబట్టి మనము నిన్న సాయంత్రం ఉపవాసం ఉండి ఈరోజు ఉపవాసాన్ని చెల్లించాలి. అయితే ఇది తెలియక కొంచెం పొరపాట్లు జరుగుతుంటాయి కదా. మేము చెప్పడంలో కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతుంటాం, మర్చిపోతుంటాం, పొరపాట్లు పడుతుంటాం. కానీ ఏది ఏమైనా ఈరోజు నిన్న చేయలేని వాళ్ళు ఈరోజు ఆచరించడంలో తప్పేమీ లేదు. ఈరోజైనా ఆచరించాలి. ఎందుకంటే తెలియక చేసిన దానికన్నా కూడా తెలిసిన తర్వాత అయినా దాన్ని మనం తెలుసుకొని మార్చుకోవడం మంచిది. నిన్న చేయలేదే అని బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే మనం ప్రేమతోనూ భక్తితోనూ కల్మషం లేకుండా ఈరోజు కూడా చేయవచ్చు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రెండు కూడా మంచివే వర్తిస్తాయి అన్నమాట. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి. కాబట్టి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వచనం మనం పొందడానికి మనం ఈ సంవత్సరం అంతా కూడా మనము భక్తి ప్రపత్తులతోటి ధర్మబద్ధంగా చక్కగా మన జీవనాన్ని కొనసాగించడానికి, అంతేకాకుండా మనం సంపూర్ణ ఆరోగ్యంగా అలాగే సంపూర్ణ ఆయుష్తో కూడుకొని ఆర్థిక పరంగా బాగా చక్కగా అభివృద్ధి చెందడానికి శ్రీ లక్ష్మీనారాయణ సంపూర్ణ అనుగ్రహం కలగడం కోసము ఈ ఉపవాసం మనం ఆచరించి, అది కూడా ఉపవాసం ఏంటంటే రాత్రి ఆచరిస్తేనే చాలా బాగుంటుంది. ఉదయం ఆ ఉపవాసాన్ని చెల్లిస్తే చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. సరే, ఏది ఏమైనా చాలామంది రాత్రి చాలామంది ఉండకపోయి ఉండవచ్చు, కానీ ఈరోజు పగలు ఉండి ఆ ఉపవాసాన్ని చెల్లించవచ్చు. కాలర్ ఉన్నారు, తీసుకుందాం. సంతోష్ హుజూర్ నగర్ నుండి ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/2/1988. 1988. ఓకే, ఎక్కడ జన్మించారు? నల్గొండలో. ఓకే, గురువు గారు మాట్లాడతారు మీతో. శ్రీమాత్రేనమండి. దీర్ఘాయుష్మాన్ భవ. మళ్ళీ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పినానా? 1988 నెల 17 2వ నెల ఫిబ్రవరి 17వ తారీఖు. ఫిబ్రవరి 17 నల్గొండలో జన్మించారు. సమయం 4:30. అదే ఉదయమా సాయంత్రమా? ఉదయం. సరే నాన్న, మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ ప్రభవ నామ సంవత్సరము మాఘమాసంలో పుట్టారు. మీరు పుట్టినటువంటి తిథి అమావాస్య, అలాగే బుధవారము, ధనిష్ఠా నక్షత్రము 1వ సాయంత్రమా ఉదయం అన్నారు? ఉదయాన్నే కదా. ధనిష్ఠా నక్షత్రం 1వ పాదము, మకర రాశిలో పుట్టారు. జన్మనామం వచ్చేసి గీ అక్షరాల మీద పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టుకున్నారు? సంతోష్. సరే, అది శతభిషా నక్షత్రం అనుకునేసి జన్మనామం సాక్షరం మీద పెట్టినట్టున్నారు. ధనిష్ఠా నక్షత్రము 1వ పాదము, మకర రాశి, గా మీద పెట్టాలి. అలాగే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జాతక రీత్యా కాస్త వివాహ విషయాలలో ఆటంకాలున్నాయి. అనగా వివాహ జీవితంలో ఏదైనా సమస్యలు ఏర్పడ్డాయా? వివాహం జరగట్లేదండి. అదేనా సమస్యలు ఉన్నాయి అనే కదా చెప్పాను. వివాహ జీవితానికి సంబంధించినటువంటి నష్టాలు ఉన్నాయి. అయితే మీ యొక్క పర్సనల్ జీవితం అంతా కూడా చూసి చెప్పడానికి సమయం సరిపోదు. మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంపూర్ణంగా తెలుసుకొని ఈ యొక్క సమస్యకి మీ జాతక రీత్యా ఏ పరిష్కారం అయితే చేసుకోవాలనో మీ జాతకాన్ని బట్టి ఆ పరిష్కారం చేసుకున్నట్టయితే మీకు ఈ వచ్చేటువంటి ఉగాది తర్వాత, అంటే నెక్స్ట్ ఇయర్ మామూలుగా ఇంగ్లీష్ ప్రకారంగా ఈ సంవత్సరమే మీకు వివాహం అవుతుంది నాన్న చక్కగా. అలాగే వివాహం కావడం పెద్ద సమస్య కాదు, కానీ వివాహం తర్వాత కూడా మీ జాతక రీత్యా నష్టాలు అధికంగా ఉన్నాయి. వివాహమైన తర్వాత ఆ బాధలు పడే కన్నా ముందుగానే జాగ్రత్త పడి దీనికి తగిన పరిష్కారం చేసుకొని వివాహ ప్రయత్నం మళ్ళీ కొనసాగించండి. తప్పకుండా ఈ సంవత్సరం వివాహం అవుతుంది, తర్వాత సంసార జీవితం కూడా బాగుంటుంది. శుభం. మరో కాలర్ ఉన్నారు, సందీప్ దిల్సుఖ్ నగర్ నుండి. నమస్తే సందీప్ గారు. సందీప్ గారు నమస్కారం అండి. నమస్తే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 ఏప్రిల్ 1990 అండి. 1990. 28వ తారీఖు. ఓకే, ఎక్కడ పుట్టారు అండ్ టైం కూడా చెప్పండి. ఏ టైం? ఉదయం 11:50 సూర్యాపేట.
సూర్యాపేటలో. ఓకే. 20వ తారీఖా? 28న గురుగారు నమస్కారం. ఏప్రిల్. దీర్ఘాయుష్మాన్ భవ. సరేనన్న, మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ ప్రమాదినామ సంవత్సరము వైశాఖ మాసంలో పుట్టారు. అలాగే మీరు పుట్టిన తిథి కూడాను శుద్ధ త్రయోదశి బుధవారము హస్తా నక్షత్రము. సమయం ఎన్ని గంటలకన్నారు? గురువుగారు 28వ తారీఖు 4వ నెల 1990. 90. 90. ఓకే, 99 చూస్తున్నాను నేను. కరెక్టే, 1990. 90. ఉదయం 11:50. ఏప్రిల్ 28. సరేనన్నా, ఎందుకంటే హడావిడి ఉంటుంది కదా లైవ్లో. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ ప్రమోదనామ సంవత్సరము వైశాఖ మాసంలో పుట్టారు. అలాగే శుద్ధ చవితి శనివారము. సమయం ఎన్ని గంటలకన్నారు? ఉదయం 11:50. మృగశిర నక్షత్రము 1వ పాదము వృషభ రాశిలో పుట్టారు. జన్మనామం వచ్చేసి వెంకటేష్. ఏం పేరు పెట్టుకున్నారు? సందీప్ అని పెట్టుకున్నారు. సరే, పర్వాలేదు. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా, మీ జాతక ప్రకారంగా మీకు ముందుగానే అన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి, అర్థమవుతుంటాయి. భూత భవిష్యత్ అన్నీ కూడా ముందుగా తెలుస్తూ ఉంటాయి కదా. అవును గురువుగారు. అంటే జరిగేది జరగబోయే ప్రకారంగా కొంచెం తెలుస్తూ ఉంటుంది. ప్రతి విషయం కూడా మీకు అవగాహన ఉంటుంది. అలాగే విద్యా ఉద్యోగ విషయంలో ఆటంకాలు ఉన్నాయి. చదువుకి ఎక్కడన్నా ఇంటర్ డిగ్రీలు ఏమన్నా ఆటంకం ఏర్పడిందా? స్టడీస్ లో అయితే ఏమీ కాలేదు గురువు గారు. ఉద్యోగంలో మాత్రం అవుతుంది, వివాహంలో కూడా అవుతుంది. అవును. అయితే ఆటంకాలు అనేది వివాహ విషయంలోనూ ఇటు ఉద్యోగ విషయంలోనూ నష్టాలు ఉన్నాయి. కొంచెం దాని నీ జాతక ప్రకారంగా పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకొని పరిష్కారం చేసుకోండి, నష్టపోకుండా ఉంటారు ముందు జాగ్రత్తగా. అంటే ఉద్యోగ విషయంలో కూడాను ఆటంకాలు ఎందుకు అన్నానంటే, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలి, ఆటంకం. అలాగే గవర్నమెంట్ జాబ్ ఏం లేదు. ప్రయత్నం చేశారా ఏమన్నా గవర్నమెంట్ జాబ్ గురించి? ఇప్పటికీ చేస్తున్నాను గురువు గారు. ఆటంకాలు ఉన్నాయి. అలాగే విదేశీ యానయోగం కూడా జరగాల్సింది ఉంది. అయితే అది కూడా కాస్త ఆటంకాలతోనే కూడుకొనుంది. విదేశీ యానయోగ ప్రయత్నం కూడా చేశారా? చేశాను గురువు గారు. అన్నిటికీ ఆటంకం జరుగుతుంది. ఇదే కాకుండా వివాహ విషయంలో మాత్రం నష్టాలు అధికంగా ఉన్నాయి. దానికి సంబంధించి సంపూర్ణంగా తెలుసుకొని పరిష్కారం చేసుకోండి. ఒక్కసారి పరిష్కారం చేసుకున్నారనుకోండి, ఇటు ఉద్యోగంలో స్థిరపడతారు, అలాగే వివాహ విషయంలో కూడా నష్టపోకుండా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకా కూడా ఆలస్యం చేసుకోవద్దు. అలాగే వివాహం కావడం పెద్ద గొప్ప కాదు, కానీ వివాహ జీవితం అంతా కూడా ప్రశాంతంగా, మనశ్శాంతిగా, సంసార జీవితం అనేది భార్యాభర్తలు చాలా చక్కని అన్యోన్య దాంపత్య జీవితం కొనసాగాలి అంటే పరిష్కారం అనేది ముఖ్యం. అందరికీ కాదు, కానీ ఎవరి జాతకాన్ని బట్టి వాళ్ళది, వాళ్ళ వ్యక్తిగత జీవితం. కాబట్టి పరిష్కారం చేసుకొని తర్వాత వివాహ ప్రయత్నం చేసుకోండి. మీకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. ఈ రాశి వారికి చాలా బాగుంది. అలాగే చక్కగా మీకు ఉద్యోగంలో కూడా స్థిరపడతారు. వివాహం కూడాను సమయానుకూలంగా అవుతుంది. అన్నిట్లో స్థిరపడతారు నాన్న. శుభం. ఓకే, మరొక కాలర్ భాస్కర్ ఉన్నారు అల్వాల్ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అంటే మా కూతురు మేడం. ఓకే, వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3వ తారీఖు 12వ నెల 2004 మేడం. 2004. ఓకే, ఎప్పుడు పుట్టారు? ఏ టైంకి? 3:18 మేడం. సాయంత్రం అంటే మధ్యాహ్న సమయం. 3వ తారీఖా? 3వ తారీఖు డిసెంబర్ 2004 సాయంత్రం పుట్టారు. హలో సార్. మేడం మీ అమ్మాయి అన్న? అమ్మాయి సార్. ఏం పేరు పెట్టారు? పద్మ అని పెట్టాం సార్. ఓకే, మరి జన్మనామం కాదుగా? అదే కానీ మా అమ్మ పేరు పెట్టుకున్నాం. మీ అమ్మగారి పేరు పెట్టుకున్నారా? సరే, పర్వాలేదు. అమ్మాయి పుట్టింది శ్రీ తారణనామ సంవత్సరము కార్తీక మాసంలో పుట్టారు. అలాగే అమ్మాయి పుట్టిన తిథి కూడాను బహుళ సప్తమి శుక్రవారము, మకా నక్షత్రము 1వ పాదము సింహరాశిలో పుట్టారు. మహేశ్వరి జన్మనామం. అలాగే అమ్మాయి పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన యొక్క జాతక రీత్యా చదువుకి ఆటంకాలు ఉన్నాయి. ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు ఫామ్ డి అని చేస్తుంది. ఫామ్ డి. పర్వాలేదు, మగపిల్లవాడికి అయితే ఆగిపోయేది, అమ్మాయి కాబట్టి కొనసాగుతుంది. అయితే ఉద్యోగ విషయంలో కానీ ఈ యొక్క ఆటంకం
లేదా తన వివాహ జీవితంలో కానీ అధికంగా నష్టాలు కలగచేసేటట్టు కనపడుతుంది. కాబట్టి అమ్మాయి జాతకం పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకొని దానికి తగినట్టు ఒకసారి పరిష్కారం చేసుకున్నారంటే అమ్మాయి సంసార జీవితం అనేది అంటే వివాహ జీవితం అనేది చక్కగాను ఉంటుంది. అలాగే మంచి ఉద్యోగంలో కూడా స్థిరపడుతుంది అమ్మాయి. ఎందుకంటే పుట్టుకతో లోపాలు ఉన్నాయి కాబట్టి మనం నష్టపోయిన తర్వాత బాధపడితే ప్రయోజనం ఏముండదు. ముందుగానే నష్టపోకుండానే జాగ్రత్త పడాలి. సంతోషంగాను ప్రశాంతంగాను మనశ్శాంతిగాను మనము చక్కగా మన జీవితాన్ని కొనసాగించాలి అంటే అమ్మాయి జాతక ప్రకారంగా ఆటంకాలు అనేది ఉన్నాయి కాబట్టి అది పరిష్కారం చేసుకోండి. చక్కగా కలిసి వస్తుంది అన్నిట్లోనూ కూడా శుభం. ఓకే. అండ్ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులంతా ఎటువంటి నియమాలు పాటించాలో చెప్పండి ఒకసారి. చాలా మంచి విషయం. ఎందుకంటే ఈరోజు శుక్రవారం, అలాగే అటు ఏకాదశి ఇటు ద్వాదశి తిథి సంధి అంటారు. ఏమంటారు? తిథి సంధి. ఈ తిథి సంధిలో ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం అనేది రాత్రి ఉండలేని వాళ్ళు ఈరోజు ఉపవాసం అనేది చెప్పాలంటే ప్రధానంగా ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలి అంటే ఇంట్లో మనం ఈరోజు సాయంత్రం వీలైనంత వరకు మన ఇంట్లోనే శివలింగం కానీ లేదంటే లక్ష్మికి కానీ బెల్ల పొంగలి నైవేద్యం పెట్టి ఆ బెల్ల పొంగలిని కొంత నల్ల చీమలకి దానం చేసినట్టయితే నల్ల చీమలకి, ఎందుకంటే ఇక్కడ ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలంటే చీమలకు దానం చేసినట్టయితే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఆ బెల్ల పొంగలి నైవేద్యాన్ని లక్ష్మీదేవికి పెట్టి చీమలకు దానం చేసినా లేదు శివలింగం ఉన్నట్టయితే ఆ బెల్ల పొంగలితో మన ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి మనమే పూజా కార్యక్రమం చేసుకుంటూ సాయంత్ర సమయంలో అభిషేకం చేసుకున్నట్టయితే అనగా బెల్ల పొంగలితో అభిషేకం శివునికి చేసినట్టయితే సర్వ కర్మలన్నీ కూడా విమోచన జరుగుతుంది. చక్కగా ఇంటెల్లపాది కూడా అందరికీ ఆ దైవానుగ్రహం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఇలా చేయండి, అందరికీ కలిసి వస్తుంది. అది కూడా సాయంత్రం 5 నుంచి 7 లోపల చేసినట్టయితే విశేషమైనటువంటి ఫలితాలు, ఈ యొక్క వైకుంఠ ఏకాదశి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా అందరికీ కలుగుతుంది. ఓకే, మరొక కాలర్ని తీసుకుందాం. హేమలత మిర్యాలగూడ నుండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్. మా బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5వ నెల 5వ తారీఖు 2000 సంవత్సరం. ఓకే, అంటే మే నెల. అవునండి. ఓకే, 5వ నెల 5వ తారీఖు 2000 సంవత్సరం. 2000 సంవత్సరం. టైమ్ ఆఫ్ బర్త్, ఎప్పుడు జన్మించారు? టైం 11:30 అండి. మార్నింగ్ 11:30కి తెలియజేస్తాను. ఓకే, గురువు గారు మాట్లాడతారు. హలో, మీ అబ్బాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం అమ్మ శ్రీ విక్రమనామ సంవత్సరం వైశాఖ మాసంలో పుట్టారు. అలాగే ఆ రోజు విధియ శుద్ధ విధియ అంటే అమావాస్య అయిపోయినాక 2వ రోజు శుక్రవారము. అలాగే కృత్తికా నక్షత్రము 3వ పాదము. అలాగే వృషభ రాశిలో పుట్టారమ్మా. అబ్బాయి పుట్టినటువంటి నక్షత్ర ప్రకారంగా పేరు వచ్చేటప్పటికి ఉదయ్ కుమార్ అని పెట్టాలి. ఏం పేరు పెట్టారమ్మా? మాకు దేవుళ్ళ దగ్గర శ్రీ వెంకట శివ సోము అని పెట్టామండి. ఏమ్మా? వెంకట శివ సోము. ఓకే, పర్వాలేదమ్మా, పర్వాలేదు. ఉదయ్ అని కానీ లేదంటే ఈశ్వర్ అని కానీ జన్మనామం వస్తుంది. అబ్బాయి పుట్టినటువంటి సమయాన్ని బట్టి అబ్బాయి జాతక ప్రకారంగా అబ్బాయికి కాలసర్పదోషం ఉందమ్మా. కాలసర్పదోషం ఒకటి, అలాగే కుజదోషం కూడా ఉంది. ఈ కుజదోషము, ఈ కాలసర్పదోషం వచ్చేసి వివాహ విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఆటంకాలు నష్టాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. చదువులో మాత్రం ఏదైనా ఆటంకం, చిన్న చిన్న ఆటంకాలు మాత్రమే. చదువు బాగానే కొనసాగుతుంది. విదేశాల్లో కూడా స్థిరపడతాడమ్మా. అబ్బాయి యొక్క జాతక ప్రకారంగా చదువు కూడా విదేశాల్లో జరగాల్సిందే ఉంది, కానీ ఇక్కడే చదువుతున్నట్టున్నాడు కదమ్మా. హలో, చదువు అయిపోయిందండి. ఉద్యోగం చేస్తున్నాడా? ఉద్యోగమే రావట్లేదని కాస్త స్వల్పమైన ఆటంకాలు ఉన్నాయమ్మా. అబ్బాయి జాతక ప్రకారంగా వీలైతే ఈ నెలలో గణపతి పగడం, ఆ పగడానికి లాకెట్ ఉంటుంది. దానికి ఉద్యోగ మంత్రము అలాగే
ఐశ్వర్య మంత్రము 2 చేయించి మంత్రజపం చేయించి మెడలో లాకెట్ వేయండి. అబ్బాయి ఈ సంవత్సరంలోనే మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు. ఇంకా కూడాను అబ్బాయి ఉద్యోగరీత్యా కూడా విదేశాల్లో కూడా స్థిరపడతాడు. చక్కగా కలిసి వస్తుందమ్మా, అన్ని విధాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. శుభం. చేపించాడు అయ్యగారితో ఇట్లా ఏమ్మా? అయ్యగారితో చేయించాము. దోషం ఉందంటే చేపించాము. ఏది ఏం చేశారమ్మా? ఇప్పుడు 5 అయ్యగారితో నవగ్రహాల పూజ చేసి దేవుడు సూర్యుడికి అభిషేకం చేపిస్తాము. కానీ 1-2 years అయింది అది చేయించి కూడా జాబ్ రావట్లేదు. కానీ ఓకే అన్న, అది కాదు కదా నేను చెప్పింది. గణపతి పగడం అని చెప్పానమ్మా. మీరు చెప్పేది కానీ అప్పుడు ఒకసారి దోషం ఉందంటే అలా పర్వాలేదు, ఇలా చేయించండి. నేను ఇందాక చెప్పినట్టు స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్కి మంత్రజపం చేయించి లాకెట్ అది మెడలో వేయించారంటే తప్పకుండా తనకి ఆ గణపతి అనుగ్రహం వల్ల ఈ ఉన్న ఆటంకాలు కానీ, ఈ కాలసర్ప దోషాలు కానీ, అలాగే ఇంకా మిగతా ఈ యొక్క కుజదోష యొక్క ఆటంకాలు కానీ ఎటువంటి ప్రభావం ఉండదన్నమాట. గణపతి మెడలో ఉండడం వల్ల చక్కగా సమయానుకూలంగా ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతాడు. అన్ని విధాలకు కలిసి వస్తుంది. ఇలా చేయండి, బాగుంటుంది. శుభం. గురువుగారు, ఈరోజు అదృష్టం కార్యక్రమం ద్వారా ముక్కోటి ఏకాదశి పర్వదిన విశిష్టతని తెలియజేసి అట్ ద సేమ్ టైం కాలర్స్ అందరికీ కూడా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.